ఓం శ్రీ గురుభ్యో నమః. జూన్ 2026 మాస ఫలితాల్లో భాగంగా ఈ రోజు మనం అత్యంత శక్తివంతమైన వృశ్చిక లగ్న జాతకులకు ఈ నెల ఎలా ఉండబోతుందో కళ్ళ కట్టినట్లు మీ యొక్క నిజ జీవితంలో జరిగే వాస్తవ సంఘటనలతో విశ్లేషించుకుందాం. వృశ్చిక లగ్న జాతకులకు మీకు ఈ జూన్ నెల ఒక అద్భుతంగా భాగ్యోదయం అని చెప్పొచ్చు. ఎందుకంటారా, జూన్ 1వ తేదీన సాక్షాత్తు మీ యొక్క దేవగురు అయిన బృహస్పతి మీ యొక్క 9వ స్థానం అంటే అదృష్ట స్థానంలో, భాగ్య స్థానంలో ఉచ్చ స్థితిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది సాధారణమైన మార్పు కాదు, మీ జీవిత గతిని మార్చే ఒక అద్భుతమైన ఘట్టం. మరి మీ లగ్నాధిపతి కుజుడు కూడా ఈ నెలలో ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు, ఏ విషయాలు మీకు అదృష్టం తలదొరుతుంది, ఎక్కడెక్కడ మీరు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలో ఇప్పుడు మనం ఈ సుదీర్ఘమైన లోతైన విశ్లేషణలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ప్రతి పాయింట్ మీ దైనందిన జీవితానికి ముడిపడి ఉంటుంది. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది దేవగురు బృహస్పతి గురించి. ఈ నెల మొత్తంలో మీ 9వ స్థానంలో ఈ యొక్క గురువు, పంచమాధిపతి గురువు కర్కాటక రాశిలో గురువు అత్యంత బలమైన ఉచ్చస్థితిలో ఉంటాడు. జ్యోతిష్య శాస్త్రంలో 9 ఇల్లు అంటేనే కేవలం అదృష్టం మాత్రమే కాదు, అది మీ తండ్రి గారి స్థానం, మీ పై చదువుల స్థానం, మీ పూర్వ పుణ్యస్థానం. ఇక్కడ గురువు ఉచ్చస్థితిలో ఉండి మీకు బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఇస్తాడు. పైగా ధనాధిపతి, పంచమాధిపతి కూడా ఆయన. సో మీరు ఇన్నాళ్ళు ఏ పని మొదలుపెట్టినా ఏదో ఒక ఆటంకం వస్తూ ఉండవచ్చు, కానీ ఇప్పుడు మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో అదృష్టం మీకు పూర్తిగా సహకరిస్తుంది. మీ తండ్రి గారి ఆస్తులు కలిసి రావడం లేదా ఆయన ద్వారా మీరు ఊహించని సపోర్ట్ లభిస్తుంది. విదేశీ ప్రయాణాల కోసం, వీసాల కోసం ఎదురు చూసే విద్యార్థులకు, ఉద్యోగులకు ఇది నిజంగా ఒక గోల్డెన్ పీరియడ్. అదేవిధంగా 9వ ఇంట ఉన్న గురువు ఊరికే ఉండడు, తన యొక్క సప్తమ దృష్టితో 3వ భావాన్ని కూడా వీక్షిస్తున్నాడు. అంటే మీ ధైర్యము మరియు సోదరుల స్థానాన్ని వీక్షిస్తున్నాడు. దీనివల్ల బ్రహ్మాండమైన శుభ ఫలితాలు వస్తాయి. మీలో కోల్పోయిన ఆత్మవిశ్వాసం మళ్ళీ పుంజుకుంటుంది. మీ అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. ముఖ్యంగా మీడియా, జర్నలిజం, మార్కెటింగ్ లాంటి కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి సమాజంలో గొప్ప గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా ఇక్కడ శని ద్వారా కూడా శుభ ఫలితాలు వస్తున్నాయి. అయితే ఇక్కడ మీరు గమనించాలి, ఇక్కడ ఇంకో అద్భుతం ఏంటంటే గురువు తన యొక్క నవమ దృష్టితో 5వ స్థానంలో ఉన్న సంతాన బుద్ధి స్థానంలో ఉన్న శనిని వీక్షిస్తున్నాడు. దీనివల్ల గురు ప్రభావానికి చిక్కిన శని భగవానుడు మీకు విశేషమైన శుభ ఫలితాలు ఇవ్వక తప్పదు. విద్యార్థులకు చదువులు ఏకాగ్రత పెరుగుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారికి లాభాలు వస్తాయి. మీ పిల్లల వైపు నుండి మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఇక మీ లగ్నాధిపతి కుజుడు విషయానికి వస్తే, నెల మొదటి సగ భాగంలో మీ లగ్నాధిపతి కుజుడు 6వ స్థానంలో అంటే మేషరాశిలో, సొంత రాశిలో చాలా బలంగా ఉంటూ పూర్తి శుభ ఫలితాలను ఇస్తున్నాడు. అదే సమయంలో రవి 7వ స్థానంలో ఉంటాడు. ప్రాక్టికల్గా మీ జీవితంలో ఏం జరగబోతుందంటే 6వ ఇంట్లో కుజుడు అత్యంత బలవంతుడు. దీనివల్ల మిమ్మల్ని ఇన్నాళ్ళు వేధించిన పాత అప్పులు తిరిగిపోవడానికి మార్గాలు దొరుకుతాయి. మీకు పోటీగా మీ ఆఫీస్లో కానీ, వ్యాపారంలో కానీ ఎవ్వరు నిలబడలేరు. కోర్టు కేసులు ఏవైనా నడుస్తుంటే అందులో అద్భుతమైన విజయం మీద అవుతుంది. అదేవిధంగా కుజుడు తన దృష్టితో 12వ భావాన్ని, లగ్నాన్ని, అదేవిధంగా 9వ భావంలో గురువుని వీక్షించడం జరుగుతుంది. 12వ భావం విదేశాలు, దేవస్థానం, 1వ భావం లగ్నము, ఆరోగ్యం. అద్భుతమైన శుభ ఫలితాలు వస్తాయి. మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది, బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. డబ్బు ఖర్చు పెట్టినా కూడా అది శుభకార్యాల కోసమే ఖర్చు చేస్తారు. ముఖ్యంగా గమనించండి, 9వ ఇంట ఉన్న ఉచ్చ గురువుపై కుజుని యొక్క దృష్టి పడడం వల్ల 9వ భావ ఫలితాలు అంటే మీ అదృష్టం రెట్టింపు వేగంతో మీకు అంది వస్తుంది. రవి సంచారం కూడా మీకు ఇక్కడ మొదటి 15 రోజులు 7వ ఇంట్లో ఉన్న రవిపై శని యొక్క దృష్టి ఉండడం వల్ల కొంతవరకు ఇక్కడ కొద్ది భార్యాభర్తల స్థానం, దీనివల్ల దాంపత్యంలో వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. చిన్న చిన్న ఈగో సమస్యలు రావచ్చు. నేనంటే నేను అనే వాదనకు దిగే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఉంది. రవి తన దృష్టితో మీ లగ్నాన్ని చూడడం వల్ల మీకు అద్భుతమైన ఆత్మవిశ్వాసము, బలం, సక్సెస్ రెండు లభిస్తాయి. నెల ద్వితీయార్థంలో పరిస్థితులు కొద్దిగా మారుతాయి. మీ లగ్నాధిపతి కుజుడు 6వ ఇల్లు వదిలి 7వ ఇంటికి ప్రయాణం చేస్తాడు, వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అదే సమయంలో రవి 8వ స్థానంలోకి అంటే మిథున రాశిలోకి మారుతాడు. ఇక్కడ కూడా మీరు చాలా బ్యాలెన్స్గా వ్యవహరించాలి. శని దృష్టి ఎఫెక్ట్ ఇక్కడ కుజుడు మీద ఉంది. కుజుడు కలత్ర స్థానం 7వ స్థానంలో ఉండి శని యొక్క పాప దృష్టి కూడా కుజుడు మీద పడుతుంది. దీనివల్ల 7వ భావంలో కుజుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తారు. జీవిత భాగస్వామితో తీవ్రమైన మనస్పర్ధాలు, పెద్ద గొడవలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు అయితే వ్యాపార భాగస్వామ్యాల వ్యాపార నష్టాలు కానీ పార్ట్నర్స్తో విడిపోయే పరిస్థితి రావచ్చు. ఇక్కడ మీకు చాలా ఓపిక అవసరం, సైలెంట్గా ఉండడం నేర్చుకోవాలి. ఇక్కడ ఒకవైపు 7వ ఇంట నెగిటివ్ వైబ్రేషన్ ఇస్తున్న కుజుడు తన యొక్క అద్భుతమైన దృష్టితో 10వ భావాన్ని అంటే మీ కెరీర్ స్థానాన్ని కూడా వీక్షిస్తుంది. ఇక్కడ అదేవిధంగా లగ్న భావాన్ని వీక్షిస్తున్నాడు, 2వ భావాన్ని వీక్షిస్తున్నాడు. దీనివల్ల ఆయా స్థానాలకు అద్భుతమైన పాజిటివ్ ఫలితాలు ఇస్తాడు. అంటే మీ వృత్తిలో, ఉద్యోగాల ప్రమోషన్లు వస్తాయి. మీ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పైకిలేస్తుంది. చేతిలో ధనలాభం వస్తుంది. కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది. పర్సనల్ లైఫ్లో కూడా టెన్షన్ ఉన్న ప్రొఫెషనల్ లైఫ్లో మాత్రం దూసుకొని పోతారు. అదేవిధంగా ద్వితీయార్థంలో రవి 8వ స్థానంలో ప్రయాణించి 2వ భావాన్ని, ధనస్థానాన్ని వీక్షించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన డబ్బు, మొండి బకాయిలు చేతికి అందుతాయి.
ప్రభుత్వ సంబంధిత కాంట్రాక్టులు పనులు లభిస్తాయి. ఇక్కడ జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే శని పాపగ్రహం అన్న విషయం మనకు తెలిసిందే. 5వ ఇంట శని గురుగంటలు ఉండి కూడా చదువు పిల్లల విషయంలో మంచి చేసినప్పటికీ తన సొంత దృష్టి ద్వారా చూసే స్థానాలకు మాత్రం వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. శని తన దృష్టి ద్వారా 7వ భావాన్ని దాంపత్య స్థానాన్ని, 11వ భావాన్ని లాభాలు, స్నేహితుల స్థానాన్ని, 2వ భావాన్ని కుటుంబ స్థానాన్ని కూడా వీక్షిస్తుంది. ప్రాక్టికల్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఏ కారణం చేత కూడా పెద్ద గొడవ జరిగిన భార్యాభర్తల మధ్య మాటలు జరగండి, వాదనలకు దిగకండి. అలాగే వ్యాపారంలో మీరు ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోయినా ప్రాణమిత్రులు అనుకున్న వాళ్ళని మిమ్మల్ని మోసం చేసినా సరే నిరాశపడకండి. ఇది కేవలం గ్రహాల ప్రభావం మాత్రమే గ్రహించండి. ఎవరితోనూ వాదనలు దిగకుండా మీ వాక్కును అదుపులో పెట్టుకోండి. వచ్చిన డబ్బును వృధా ఖర్చు చేయకుండా కాపాడుకోవడం ఈ నెలలో చాలా ముఖ్యం. సో రాహు కేతుల విషయానికి వస్తే వృశ్చిక లగ్నానికి దశల ఆధారంగా 4వ స్థానంలో ఉన్న రాహు, 10వ స్థానంలో కేతువు గురించి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. అయితే ఇన్ని రోజులు మీకు గురు చేతులు చిక్కిన రాహు శుభ ఫలితాలనే ఇచ్చాడు 4వ ఇంట. అయితే ఇక్కడ గురు మార్పు జరగడం వల్ల రాహు ఒక గురు బంధు నుంచి బయటకు వచ్చి తన ఫుల్ 100% బలాన్ని ఇవ్వడానికి, వ్యతిరేక బలం ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. అయితే ఇక్కడ మీకు కేతు దశ అయిపోయి ఉంటే, రాహు దశ మిగిలిపోయి ఉంటే ఆఫీసులో విపరీతమైన టెన్షన్, పై అధికారుల వల్ల తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది, ఇంటి వాతావరణం అశాంతి నెలకొంటుంది, మీ తల్లిగారి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి, లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు వాహనాల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి స్పీడ్ కంట్రోల్ చేసుకోండి. అలాగే ఒకవేళ మీకు కేతు మహాదశ మిగిలి ఉండి రాహు దశ అయిపోయి ఉంటే 4 మరియు 10 భావాలకు సంబంధించిన అద్భుతమైన శుభ ఫలితాలు వస్తాయి. కొత్త ఇల్లు కట్టుకోవడం లేదా కొత్త ప్రాపర్టీ ఫ్లాట్ కొనుగోలు చేయడం జరుగుతుంది. ఉద్యోగంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. ఎవరికి అందనంత ఎత్తుకు దిగడం, సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెరగడం ఖాయం. మొత్తంగా చూసుకుంటే వృశ్చిక లగ్న జాతకులకు ఈ జూన్ నెలలో మీ లగ్నాధిపతి కుజుడు అలాగే భాగ్యస్థానంలో ఉన్న ఉచ్చ గురువు అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తూ మీకు అదృష్టాన్ని, వృత్తిలో తిరుగులేని సక్సెస్ అందిస్తున్నారు. మీరు కేవలం మీ దాంపత్య జీవితంలో అంటే మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు అలాగే మీ మాట తీరులో ధన లావాదేవీలో కొద్దిగా జాగ్రత్త పడితే ఈ జూన్ నెల మీకు అద్భుతమైన మర్చిపోలేని మాసంగా మిగిలిపోతుంది. ఈ నెలలో మీరు ఖచ్చితంగా చేసుకోవాల్సిన పరిహారాలు దాంపత్యంలో మరియు వృత్తిలో శని వల్ల వచ్చే ఈ వ్యతిరేకత, ఈ చిన్నపాటి ఆటంకాలు తొలగిపోవడానికి ప్రతి శనివారం ఉదయం లేదా సాయంత్రం క్రమం తప్పకుండా శివాలయానికి వెళ్ళి స్వామివారికి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. అలాగే మీ లగ్నాధిపతి అయిన కుజుడు సంపూర్ణ అనుగ్రహం కోసం ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. వీలైతే సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. ఈ లోతైన విశ్లేషణ మీ అందరికీ కూడా దైనందిన జీవితంలో ప్లాన్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఖచ్చితమైన సైంటిఫిక్ మరియు లోతైన విశ్లేషణ, జ్యోతిష్య, వాస్తు విశ్లేషణ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టిన వెంటనే మీకు తెలియాలంటే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వృశ్చిక లగ్న జాతకులకు మీ బంధుమిత్రులకు కానీ, శ్రేయబులకు కానీ వీడియోని వాట్సాప్, ఫేస్బుక్లో తప్పకుండా షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.